నా పేరు అరవింద్. నేను ఏపీ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్రటరీగా చేస్తూ ఉన్నాను. సనాతన సంప్రదాయ పరంపర అనే ఒక సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆత్మదీప్ ఇగ్నైటెడ్ మైండ్స్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థ సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానికి చిగురుపాటి నరేష్ గారు కన్వీనర్గా ఉన్నారు. ఈ సనాతన సంప్రదాయ పరంపర అనేటువంటిది ఎందుకు చేయాల్సి వస్తుంది ఏంటి అనేటువంటి విషయాల గురించి కొంచెం చర్చిద్దామని ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ముందుగాను సమాజంలో ఉన్న ఇబ్బందులు సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి ఆ భావంతో మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి చండీ హోమాన్ని ప్రశస్తంగా తీసుకొని ప్రతి పౌర్ణమి రోజు చండీ హోమాన్ని నిర్వహించే కార్యక్రమాన్ని తలపెట్టి కార్తీక మాసం పౌర్ణమి రోజున ప్రారంభించి 6 నెలలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇది గొల్లపూడిలోని పేరంటాళ్ళమ్మ అంకమ్మ దేవాలయంలో నిర్వహిస్తూ వస్తున్నాం. మొన్న జరిగిన ఏప్రిల్ 1, 2026వ తేదీ నాడు చైత్రమాసం పౌర్ణమి రోజు జరిగిన కార్యక్రమానికి శ్రీ మహామాతంగ పీఠాధిపతి శ్రీ 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 మాతంగ నందగిరి స్వామివారు వచ్చి వారు అనుగ్రహ భాషణం ఇచ్చి భక్తుల సమస్యలకు సందేహాలకు పరిష్కారాలు సూచించి దిశానిర్దేశనం చేసి ధర్మాన్ని మనం ఎలా పాటించాలి అనేటువంటి విషయాలపైన సమగ్రంగా భక్తులకు తెలియజేయటం జరిగింది. అసలు ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, మన హిందూ ధర్మంలో కొంతకాలంగా కొన్ని ఇబ్బందులు ఉండటం మూలంగా కన్వర్షన్స్ జరిగాయి. ఈ కన్వర్షన్స్ ఎందుకు జరిగాయి ఏంటి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అది జగమెరిగిన సత్యం. ఏం చేస్తే ఇప్పుడు మనం కలిసే అవకాశం ఉంది అనేటువంటి ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని చేయటం జరిగింది ఈ కార్యక్రమం. మొట్టమొదటిగా కుటుంబ బంధాల గురించి ఒక ఆలోచన. కుటుంబము అంటే ఏ కుటుంబం ఎక్కడైనా కానీ భార్య భర్త అమ్మ నాన్న, అమ్మకో కుటుంబం నాన్నకో కుటుంబం, ఆ తర్వాత వారి పిల్లలు, ఇదంతా కలిసి ఉండటం. అమ్మ కుటుంబంలో ఉన్న సంప్రదాయం, నాన్నగారి కుటుంబంలో ఉన్నటువంటి సంప్రదాయాలు, వాటిని మనం ఆ పరంపరను కొనసాగించుకుంటూ రావాలి. ఈ కన్వర్షన్స్ జరిగిన నేపథ్యంలో ప్రముఖంగా వివాహాలు చేయాలి అని అనుకున్నప్పుడు సదరు కమ్యూనిటీస్లో ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ఇబ్బందులను అధిగమించాలి అని అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి ఒక కులాల వారీగా అన్ని కులాలను కలుపుకొని ఒక మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేసి పటిష్టంగా పద్ధతిగా సంస్థాగతంగా చేయాలి అనేటువంటి ఆలోచన. తద్వారా మన కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఇక రెండవ కారణం, ఆయా కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు కాలం చేసినప్పుడు మరణించినప్పుడు కర్మకాండలు అంత్యక్రియలు ఇతరత్ర వాటి గురించి ఆయా కుటుంబాల్లో కొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం తక్కువగా సభ్య సమాజానికి తెలుసు ఈ విషయం గురించి. అలాంటి ఇబ్బందిని అధిగమించటానికి వారికి సామాజిక నైతిక మద్దతు ఇస్తూ మన ధర్మాన్ని సంప్రదాయాన్ని గురించి చెప్తూ మనం చేయవలసిన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి అనేటువంటిది ఇంకొక అంశం. మూడవ అంశం, అసలు ఈ హోమాలు ఎందుకు చేస్తున్నాము, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి. దైవము అనేటువంటిది ఒక మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. హోమం చేయటం వల్ల మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి. ఈ విశ్వాసంతో ఈ నమ్మకంతో మనం ఈ హోమాల నిర్వహణ చేస్తూ వస్తున్నాం. ఇది పౌర్ణమి రోజు చేస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు బిగినింగ్లో అమావాస్య రోజు కూడా చేయాలి అని అనుకున్నాము. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అది కూడా త్వరలో ప్రారంభించి ఈ పరంపర ఇలా కొనసాగుతూనే ఉంటుంది. పౌర్ణమి రోజు చేస్తే పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అమావాస్య రోజు చేస్తే నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నవి ఇంకొంచెం బలోపేతం అవుతాయి, ఇవి మొత్తంగా పోతాయి. ఇది కాన్సెప్ట్. ఈ విధంగా ఈ లక్ష్యాలతోటి, ఈ ఆలోచనలతోటి, ఈ ఉద్దేశంతో ఈ సనాతన సంప్రదాయ పరంపర అనేటువంటిది ఆత్మదీప్ ఇగ్నైటెడ్ మైండ్స్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఒక శాఖగా ఏర్పడి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. గత 6 నెలలుగా గొల్లపూడి పేరంటాళ్ళమ్మ అంకమ్మ దేవాలయంలోని ఆ దేవాలయ కమిటీ పెద్దలు ఈ సంస్థకు అనుమతినిచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని విధాలుగా సహకరించారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపకుండా కుటుంబాల నుంచి గ్రామాలకు, సమూహాలకు, గ్రామాలకు, మండలాలకు ఇలా విస్తరింపజేసి
మన సంప్రదాయ పరంపరను సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించుకుంటూ ఇబ్బందులను అధిగమించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి ఈ కార్యక్రమంలో హోమంలో పాల్గొనాలి అనుకున్నటువంటి వారు ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ నరేష్ గారు ఇస్తారు. ఆ నంబర్ కాంటాక్ట్ అయ్యి వివరాలు సేకరించి దాంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు. దీన్ని ఎంత ఎక్కువ బలోపేతం చేస్తే, ఎంత ఎక్కువ మంది జాయిన్ అయితే అంత ఎక్కువగా మనం ఈ సనాతన సంప్రదాయ పరంపరను అందరికీ అందించే బాధ్యతలో మనం కూడా భాగస్వాములమైనట్లు ఉంటుంది. ధన్యవాదాలు.